తెలంగాణకు మరోసారి వానకండం పొంచి ఉంది. రాగల 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంగి ఉందని, దాని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితలం విస్తరించి ఉందని, మయన్మార్ తీరం నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉన్న ద్రోణితో కలిసిపోయిందని వాతావరణ శాఖ వివరించింది. ఈ క్రమంలో తెలంగాణలో మంగళవారం కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. బుధవారం కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి కూడా వానగండం పొంచి ఉందని, 4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సో ఇంకా ఎటువంటి సూచనలు చేస్తోంది వాతావరణ కేంద్రం? ఎస్టాదిక 1-2 రోజులు ఎడతెరిపి వచ్చింది మనకి. అంటే ఎండలు కాస్త విపరీతంగానే ఉన్న తర్వాత మళ్ళీ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. నిన్నటి నుంచి కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి వర్ష సూచనని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకి అతి భారీ వర్షాల సూచనని, మరికొన్ని జిల్లాలకి భారీ వర్షాల సూచనని కూడా అందించింది. నిన్న మనం చూస్తున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఇక ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. అంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేస్తూ ఉంటారు. ఈ రోజు ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలలో మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు జారీ చేయడం జరిగింది. నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో అది 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అయితే తెలియరావాలి. కానీ ఈ రోజు నుంచి మరో 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు అనేక జిల్లాలైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు కూడా మరో వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ రోజు ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా పేర్కొనడం అయితే జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలిపారు. నిన్న రాత్రి 10:30 వరకు మనం చూస్తున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాలలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది. 8.45 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక ఆదిలాబాద్ లో మనకు 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. అదే ఏరియాలో ఇంకొక 2 జిల్లాల్లో కూడా ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొన్నటి వరకు చూస్తే రికార్డు స్థాయిలో కూడా అంటే కనీ విని ఎరుగని రీతిలో దాదాపు 48 గంటల్లోనే 70 సెంటీమీటర్లు దాటి మనకి అత్యధిక భారీ వర్షపాతం కూడా నమోదవ్వడం జరిగింది. ఒక 2 రోజులు మనకి ఎండ వాతావరణం తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నట్లయితే కూడా క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతోంది. అక్కడక్కడ చిరుజల్లులు తేలికపాటి వర్షాలను కూడా మనం చూస్తున్నాము. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకి పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే తెలుపుకుంటూ ఇందుకు సంబంధించి పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో, అదేవిధంగా గ్రీన్ కలర్ ఇండికేషన్స్ ని దీంతో పాటుగా హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.